హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే సంపూర్ణ జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య అనుమానం రావడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితమైన పరిష్కారం త్వరగా చూపబడును. స్త్రీ పురుషులు ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా తగిన పరిష్కారం తెలుసుకోండి. కావాలనుకున్న వారు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి తగిన సలహాలు తీసుకోగలరు. నా ప్రాణమా పార్ట్ 34 చూసే ముందు పార్ట్ 33 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అని 3వ నిమిషానికి అంది. నేను చెప్పేది వినిపిస్తుందా? హస్కీ నెస్కి అసూయ పుట్టేంత అందంగా అడిగిన భర్త మాటకి వివసురాలవుతూ చిన్నగా నవ్వింది. వింటుంది అని ఆమె చేతి పట్టును బట్టి తన చేతులకి తెలుస్తూ ఉంటే మాట్లాడడం కంటిన్యూ చేశాడు శౌర్య. నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీ అమాయకత్వంతో ప్రేమలో పడిపోయాను సమీ. ఆ తర్వాత నా ప్రపంచం పూర్తిగా మారిపోయింది. 26 ఏళ్ళ నా ప్రపంచాన్ని ఎవరో లాగి దూరంగా విసిరేసినట్టు అనిపించింది. నీకోసం జాను వంగతో ప్రతిరోజు మీ కాలేజ్ చుట్టూ తిరగడం నాకు ఇప్పటికీ గుర్తే. నీ నవ్వు, ఒకరు నవ్వితే ఇంత అందంగా ఉంటుందా అని నిన్ను చూసాకే తెలిసింది. నీ అందం మొదటిసారి ఒక అమ్మాయి దగ్గర, అంటే నీ దగ్గర, నన్ను కంట్రోల్ మిస్ చేసుకునేలా చేసింది. నీ మాటలు, నీ చేతలు నా లైఫ్లో భాగం అయిపోయాయి. ఇక ప్రేమ అనుకోనే లేదు నా లైఫ్లో లవ్ అనే చాప్టర్ ఒకటి ఉంటుంది అని. ఇంతగా లవ్ చేసే అమ్మాయి దొరికింది అంటే నేను నిజంగా చాలా లక్కీ ఫీల్ అనిపిస్తుంది చాలాసార్లు. తర్వాత నువ్వు లేని జీవితం శూన్యం అనిపించింది. వద్దు అనుకుని వెళ్ళిపోయావు కదా నన్ను పిచ్చోడిని చేసి. నీకోసం యూకే, జర్మనీ ఎంతలా తిరిగానో నా పాదాలకి తెలుసు. కెనడాలో ఉన్నామని తెలుసుకున్న సమయానికి అమ్మ చనిపోవడం, తర్వాత నువ్వే ఇండియా రావడం, లక్ష్మణ్ గారితో ఎంగేజ్మెంట్ కని అసలు ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యానో నాకే తెలుసు సమీ. ఫైనల్లీ ఐ గాట్ యూ ఇలా అంటూ నువ్వు దూరమైన సమయంలో నేను ఏదైనా తప్పులు చేశానో అని నువ్వు అనుకుంటే క్షమించవే. ఐ లవ్ యూ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ మై హార్ట్. అండ్ అది నా హార్ట్ నువ్వు లేకుండా ఉండలేను అని ముందుకేస్తోంది. నువ్వు లేని కొన్ని క్షణాలైనా. అందుకే కొత్తగా పెళ్ళైన వాళ్ళని కూడా పట్టించుకోకుండా నీతో వచ్చేసా ఇలా హనీమూన్కి. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, సిచ్యువేషన్ ఏమైనా సరే నా హ్యాండ్ ఎప్పటికీ వదలకు సమీ. నీతో ఫ్యామిలీ కావాలి నాకు. నువ్వు, నేను, మన పిల్లలు లైఫ్ లాంగ్ ఇవి చాలు నాకు. నువ్వేమైనా నాకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే అది మాత్రం ఇవ్వు చాలు. అండ్ ఇవి నీ కోసం. అప్పుడే కళ్ళు తెరిచి చూడకు, టేబుల్పై పెడుతున్నా అని చెప్పి ఇంకా కళ్ళు మూసుకొని బుద్ధిగా అతను చెప్పే వింటూ ఉన్న సమీర చెవి మీద కిస్ చేసి, హ్యాపీ బర్త్డే డార్లింగ్, మై క్యూటీ వైఫ్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, ఇప్పుడు కళ్ళు తెరువు అని చెప్పగానే చప్పున కళ్ళు తెరిచి చూసిన సమీరాకి ఎదురుగా ఉన్న మౌంటైన్పై ఒక్కోటి విరచిమ్ముతున్న కాంతుల వెలుగులో నవ్వుతూ ఉన్నట్టుగా తన ఫేస్ క్లియర్ అవ్వగానే కింద హ్యాపీ బర్త్డే మిసెస్ సమీర ఆదికేశవన్ అని నేను చూసి హ్యాపీనెస్తో పోటీ పడి వస్తున్న కన్నీటి కారణంగా వ్యూ సరిగ్గా కనపడకుంటే, శౌర్య సరిగ్గా కనిపించట్లేదురా అంది ముద్దుగా. తనని ముందుకు తిప్పుకొని కన్నీళ్లు తుడిచి, ఇప్పుడు చూడు అన్నాడు నవ్వుతూ. నాకు దానికంటే వీడే నచ్చాడు అంటూ శౌర్యని గట్టిగా హత్తుకొని, బర్త్డే రోజు కూడా ఏడిపించావు శాడిస్ట్, థ్యాంక్ యూ సో మచ్ రా అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటే సమీర వెన్ను నిమురుతూ, చాలా కష్టపడి ప్లాన్ చేశానే, కాసేపు అయినా చూడు అంటూ ఉంటే తనని వదిలి చూసింది. రెండింటికి కలిసి ఫొటోస్ తీసిన శౌర్య వాళ్ళకి ఆనుకొని తనని ఇష్టంగా చూసుకుంటే, ఎంత చూసుకున్నా తనవి తీరని తనని తాను చూసుకొని మురుస్తూ వెనక్కి తిరిగి చూసేసరికి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తనని చూస్తూ కనిపించాడు శౌర్య. నవ్వు ముఖంతో అతని దగ్గరికి వచ్చిన సమీర శౌర్య షర్ట్ బటన్స్ ఒక్కోటి లాగుతూ, థ్యాంక్ యూ అంది గారంగా. శౌర్య తన చేతిలో ఉన్న పేపర్స్ సమీర చేతిలో పెట్టి, బర్త్డే గిఫ్ట్ ఫర్ యూ అన్నాడు. అవి అసలు చూడకుండానే అతని మెడ చుట్టూ చేతులు హారంలా వేసి
నువ్వు చాలు నాకు. నిన్ను మించి నాకు సంతోషాన్ని ఇచ్చే గిఫ్ట్ ఈ వరల్డ్లో ఇంకేదీ లేదు శౌర్య. ఇవేం వద్దు అంది. ఆమె మాటలకి ఎప్పుడూ స్కిడ్ అయ్యే హృదయం మళ్ళీ వసం తప్పుతూ ఉంటే నా కోసం అన్నాడు. అది తీసుకొని చూసిన సమీరాకి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అని అర్థమవుతూ ఉంటే అడ్రస్ని అయోమయంగా చూస్తూ ఇది ఈ రిసార్ట్ అడ్రస్లా ఉంది అంది. నీకు నచ్చింది కదా అన్నాడు. నచ్చితే మాత్రం కొనివ్వమని అడిగానా? నాకేం అవసరం లేదు ఎంత ఖర్చు పెట్టి అంటూ ఉంటే నీ మొగుడి సేవింగ్స్తో కొన్నాడే, గిఫ్ట్ ఇస్తూ ఉంటే కాదనుకు అని చెప్పి సమీర ముంజేయి పట్టుకొని మీదకి లాక్కున్నాడు. అయినా కూడా మనం ఇక్కడ రేర్గా వస్తామో లేదో కూడా తెలియదు. అలాంటిది నసుగుతూ ఉన్న సమీర పెదవుల మీద పెక్కిచ్చి వదులుతూ రేరుగా కాదు, ఇకపై ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాం, ఎందుకంటే ఇది నా పెళ్ళానికి నచ్చిన చోటు కాబట్టి అంటూ టీషర్ట్ లోపల నుండి నడుము నొక్కగానే రూమ్లోకి వెళ్దాము అంది మత్తుగా కళ్ళు మూసుకుంటూ. వెళ్దాం, కానీ నీకు నచ్చిన ప్లేస్ను నీకు గిఫ్ట్ చేశా, మరి నాకేం రిటర్న్ గిఫ్ట్ లేదా అంటూ గారంగా బొంగుమూతి పెట్టుకొని మరీ అడిగాడు. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ శ్రీవారు, ఏం కావాలో అడగండి అంటూ వస్తున్న నవ్వుని పెదవి అంచున ఆపుకుంటూ కొంటెగా శౌర్య వైపు చూసింది. నీకేం కావాలో నాకు తెలుసు అన్నట్టుగా. పాపం పిచ్చి సమీర పాప, మన రొమాంటిక్ శౌర్య హనీమూన్ ప్లాన్స్ ఎలా ఉంటాయో ఊహించలేక బుక్ అయిపోయింది. ఆర్ యూ ష్యూర్ అన్నాడు శౌర్య కన్నింగ్ లుక్స్తో. డ్యామ్ ష్యూర్ అంటూ ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పిన సమీరాతో, అయితే కేక్ కట్ చేయి ఫస్ట్, తరువాత ఒక గేమ్ ఆడదామన్నాడు. ఓ అంతే కదా, ఇంతకీ గేమ్ ఏంటి అంది. కార్డ్స్ వచ్చు కదా అని అడిగాడు. వచ్చా ఏంటి, ఆల్రెడీ ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొట్టేశా, ఇంకా కార్డ్స్ ఆడి నీ మిగతా ప్రాపర్టీస్ అన్నీ కూడా కొట్టేస్తా చూడు అంటూ ఓ ఎక్సైట్ అయిపోతున్న పిచ్చి సమీరాకి తెలియదు తన సంపదను దోచేయడానికి శౌర్య ఈ గేమ్ ప్లాన్ చేశాడని. ఇంతకీ కేక్ ఎక్కడుంది అని అడిగింది. రూమ్లోనే, పద వెళ్దాం అని ఆగి తన సర్ప్రైజ్ ముందు శౌర్యతో కలిసి సెల్ఫీ తీసుకొని ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసింది కాసేపు. దాదాపు 45 అడుగుల పైనుండి చీకటిని తొలగిస్తూ పరుచుకున్న తన రూపం ఎంత రియలిస్టిక్గా ఉందో మాటల్లో చెప్పలేనిది. ఇలాంటి ఐడియాస్ నీకు మాత్రమే వస్తాయి అంటూ శౌర్యని గట్టిగా హత్తుకుంది. ఇదేముంది, ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి, ఒకరినొకరు పొగుడుకునే సందర్భం ముందుంది, కానీ పద కేక్ మెల్ట్ అయిపోతుంది అన్నాడు. అందులోని ఇన్నర్ మీనింగ్ అర్థం కాక బుద్ధిగా అతనితో కలిసి లోపలికి వచ్చిన సమీరాకి నచ్చదు కాబట్టి డెకరేషన్ లేకుండా సింపుల్గా టేబుల్పై కేక్ అండ్ నైఫ్ మాత్రమే ఉంటే, నా ఇష్టాలు ఇంకా గుర్తున్నాయా నీకు అని అడిగింది సైడ్ స్మైల్తో. ఎలా మర్చిపోతాను, అసలు అయ్యే పనేనా అంటూ సోఫాలో కూర్చోబోతున్న సమీర హ్యాండ్ పట్టుకొని వడిలో కూర్చోపెట్టుకున్నాడు శౌర్య. నవ్వుతూ కేక్ కట్ చేసి తినిపిస్తూ ఉంటే లైట్గా తిని అదే సమీరకి తినిపించాడు, మరోసారి విష్ చేస్తూ. హత్తుకొని థ్యాంక్స్ చెప్పి అలానే ఉండిపోయింది. బేబీ మత్తుగా పిలుస్తున్న వాయిస్కి మీనింగ్ అర్థమవుతూ ఉంటే నవ్వు ఆపుకుంటూ అంది. గేమ్ మొదలెడదామా? నేను రెడీ అంటూ రెడీ అవుతున్న సమీరాతో, ఈ గేమ్ రూల్స్ తెలుసుకోవా అన్నాడు. కొత్తగా ఏముంది, నేను చాలాసార్లు ఆడాను శౌర్య అంటూ అమాయకంగా చెప్తున్న సమీరాను కన్నింగ్ స్మైల్తో చూస్తూ, అవి అందరికీ తెలిసిన రూల్స్, ఇవి ఈ శౌర్య గేమ్ రూల్స్ అంటున్న శౌర్యతో, ఓహో అవునా, ఏమిటో చెప్పండి పతివర్య అంటున్న సమీర చెవి దగ్గర చేరి, ఎవరు గేమ్ లూజ్ అయితే వారి బాడీ పై నుంచి ఒక క్లోత్ రిమూవ్ చేయాలి, అలానే కంటిన్యూగా 2 గేమ్స్ లూజ్ అయితే విన్నర్ ఏ ప్లేస్లో చెప్తే అక్కడ కూర్చొని ఆడాలి అని, గేమ్ చివరి వరకు ఇవే కండిషన్స్ ఫాలో అవ్వాలి అని చెప్తున్న శౌర్య మాటలు విజువలైజ్ చేసుకున్న సమీర సిగ్గుతో, యూ ఇడియట్, అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి శౌర్య నీకు, నో వే అంటున్న సమీరను, ఇందాక ఏదో ప్రామిస్ చేసావు అంటూ లాక్ చేశాడు. ఇంకేం చేస్తుంది పాప, ఓకే అంటుంది శౌర్యని ముందు ఓడించి తను ఎస్కేప్ అవ్వాలనే పిచ్చి ఆశతో. ఫస్ట్ గేమ్ కావాలనే శౌర్య ఓడిపోయి తన షర్ట్ రిమూవ్ చేశాడు. పాప ఇదే స్పీడ్తో అన్నీ విన్ అవ్వాలనే ఓవర్ కాన్ఫిడెన్స్తో తాను ఓడిపోయి శారీ పోగొట్టుకుంది. పెట్టికోట్ బ్లౌజ్పై ఉండి శౌర్య బేర్ బాడీని చూస్తూ గుటకలు మింగుతున్న సమీర వరుసగా 2 గేమ్స్ ఓడిపోయి
శౌర్య గేమ్ రూల్స్ ప్రకారం ఇన్నర్స్తో ప్లేస్ మారి శౌర్య ఒడిలో సెటిల్ అయ్యి నెక్స్ట్ గేమ్ మొదలెట్టినా శౌర్య వెచ్చటి ఊపిరి తన మెడకు తాకుతూ ఉంటే సమీర నడుమును చుట్టి కార్డ్స్ పట్టుకున్న శౌర్య చేతి స్పర్శ తనలో తమకం పెంచుతూ ఉంటే ఒక్కసారిగా చేతిలోని కార్డ్స్ వదిలేసి వెనుకకు తిరిగి శౌర్య పెదాలు అందుకుంది సమీర. సమీర స్టెప్ తీసుకోవాలి అనే తన ఇష్టాన్ని తీర్చుకున్న గర్వంతో బేబీ వేరే గేమ్ మొదలెడదామా అని హస్కీగా అన్న మరుక్షణం ఇద్దరు బెడ్ మీద ఉన్నారు. ఏ ఆచ్ఛాదన లేని సతి శరీరాన్ని తనకి నచ్చినట్టు తాకుతూ ఉంటే అలవాటైన స్పర్శ అయినా ప్రతిసారి కొత్తగా అనిపించే అతని చేతలకి మాది వసం తప్పుతూ ఉంటే భర్త ప్రేమలో నిలువెల్లా తడిసిపోయింది సమీర. గంటలు నిమిషాలుగా చేసి హనీమూన్కి పూర్తి న్యాయం చేస్తున్నారు. తర్వాతి రోజు ఉదయాన్నే మెలకువ వచ్చిన శౌర్య సమీరను చూశాడు. చెదిరిన జుట్టు వీపంతా విప్పార్చుకుంటే వాటి చిక్కులు సున్నితంగా తీస్తూ నెమ్మదిగా పిలిచాడు. సమీ అని. అంది బెడ్షీట్ ఇంకా దగ్గరికి లాక్కుంటూ. నిద్ర ఎలా పడుతుంది నీకు? నాకైతే ఇంకా చంపుతా ఇడియట్. నువ్వు వదిలి అరగంట మాత్రమే అయింది. ఏదో ఏడాది గడిచినట్టు బిల్డప్ ఇవ్వకు. ఏం చేయమంటావు? నాకు ఇంకా కావాలి అనిపిస్తున్నావు అని ముద్దుగా చెప్తూ గారాలు పోతూ ఉంటే నిద్ర లేదురా, టైర్డ్ ఫీల్ వస్తుంది, ఓ 2 గంటలు పడుకోనివ్వు, తరువాత నీ ఇష్టం అంది. బంగారానివే నువ్వు అంటూ సమీర వీపు మీద బయటిచ్చి తన నడుమును చుట్టుకొని ఆ 2 గంటలు తను కూడా పడుకున్నాడు. సరిగ్గా 2 గంటలు దాటగానే ఏదో అలారం పెట్టినట్టు లేచి సమీ 2 అవర్స్ అయిపోయాయి అంటే తల కొట్టుకొని నీకు బాగా ఎక్కువైంది శౌర్య, నిద్ర లేపి మరీ అడుగుతున్నావంటే నేనేమనాలి అని అడుగుతూ నిద్ర డిస్టర్బ్ అవ్వడం వల్ల కోపంగా పైకి లేచి బెడ్షీట్ చుట్టుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. రాక్షసి తప్పించుకుంది, నైట్ చెప్తాను ఈ పని అనుకుంటూ బెడ్ అంతా ఆక్రమించి ఆరాంగా పడుకున్నాడు మనోడు. ఆది చెప్పినట్టు ఒకరోజు పూర్తవ్వగానే తనకి ఫోన్ చేశాడు గగన్. ఆన్సర్ చేయకపోతే ఊరుకునే టైప్ కాదు కదా ఆ క్యాండిడేట్. చేస్తూనే ఉన్నాడు. చిరాకొచ్చి కాల్ ఆన్సర్ చేసిన ఆద్య ఏంటి అని విసుగంతా ఆ మాటలోనే చూపించింది. దెబ్బకి ఈగో హర్ట్ అయిన మనోడు ఇంకా చిరుబురులాడుతూ నేను చెప్పినట్టు చేశావా అని అడిగాడు. వీడొకడు నా ప్రాణానికి అనుకుంటూ లేదు, వాళ్ళు న్యూ సిమ్ యాక్టివేట్ చేసుకోలేదు అని తెలియక చెప్పినా నిజమే చెప్పింది. వాళ్ళు ఎక్కడుంటున్నారో తెలుసా అని అడిగాడు. లేదు అని చెప్పిన ఆమె మాటకు విసుగు తెప్పిస్తే చిరాగ్గా కాల్ కట్ చేశాడు. దారిని పోయే దరిద్రాన్ని తెచ్చి నెత్తిని పెట్టుకున్నందుకు ఇప్పుడు ఆద్యకి పశ్చాత్తాపం రప్పిస్తూ ఉంటే శౌర్య కోపం అందుకు బదులు పలుకుతుంది. దేవుడా, వీడి గోల తప్పించి నాకు నేను శౌర్యని కోరుకోవడం ఎంత తప్పని ఇప్పుడు తెలుస్తుంది. నాకు శౌర్య అవసరం లేదు, ఎలాంటి టెన్షన్స్ లేకుండా హాయిగా బ్రతికేలా దీవించు అని మొక్కుకొని ఆ రోజు నుండి తనతో మాట్లాడని కమల్కి మెసేజ్ చేస్తుంది ఆఫీస్కి ఎందుకు రాలేదని. అటువైపు నుండి రిప్లై రాకపోగా అసహనంగా సీట్ వెనక్కి వాళ్తుంది. గ్రహాలన్నీ నా మీద ఎందుకు కక్ష కట్టాయి అని. రోజులు స్లోగా గడిస్తే నాకు బోరింగ్ కాబట్టి వీళ్ళ సిచ్యువేషన్స్ ఇలాగే ఉంచి ఓ 2 రోజులు ముందుకు తోసేద్దాం. జానుకి 5 రోజులు పూర్తయి 6 రోజు వచ్చింది కాబట్టి రిషి హాస్పిటల్కి వెళ్ళగానే జానుని అడిగి శోభనం ఏర్పాట్లు చేస్తానని చెప్పింది పద్మత్త. ఆమె అలా అడగడంతో సహజంగా వచ్చే సిగ్గును దాచేస్తూ రిచువల్స్ ఏం వద్దత్తయ్యా, ఆయనకు నచ్చవు అని చెప్పి ముహూర్తం చెప్పండి చాలు అంది. జాను తల నిమిరి అలాగే అని తెలిసిన పంతులకి ఫోన్ చేసి కార్యానికి ముహూర్తం చెప్పమంది. అన్నీ చూసి రాత్రి 9 గంటల 20 నిమిషాలకు సవ్యంగా ఉందని ఆయన చెప్పిన మాటకి గట్టి మొత్తంలో ఫోన్పే చేసి అదే విషయం జానుకి చెప్పింది. అలాగే అత్తయ్య, మీరు ఆయనకి ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయింది జాను. తండ్రికి ఫోన్ చేసి కాసేపు మాట్లాడి శౌర్యకి ఫోన్ చేసింది. కొన్ని కబుర్ల తర్వాత విషయం చెప్పింది. చిన్నగా స్మైల్ చేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా అన్నాడు శౌర్య. థ్యాంక్స్ అని చెప్పి మీరెప్పుడు వస్తారు అని అడిగింది. ఇంకో 2 డేస్ అంటూ పక్కనే ఉన్న సమీర పాప నడుమును నలిపాడు. ఓయ్ అంటూ బోర్ల పడుకున్న శౌర్య షర్ట్ లేని వీపు మీద ఒక్కటేసింది.
అరచేయి అచ్చుల తేలేసరికి సర్రమంది బాబుకి. కాల్ యు బ్యాక్ జాను, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసి మరోవైపు బెల్లకిలా పడుకొని కొరియన్ డ్రామా సబ్ టైటిల్స్ లేకుండా చూస్తున్న సమీర చేయి పట్టుకొని వెనక్కి మడిచాడు. ఓయ్ నొప్పి అని అరిచింది పాప. నాకు రాదనే నొప్పి, అక్కడికి ఆ నొప్పి ఏదో మీ ఆడవాళ్ళ జన్మ పదం అన్నట్టు ముట్టుకుంటేనే నొప్పి అని మొదలెడతారు. నిజంగానే నొప్పి శౌర్య అంటున్న సమీర నడుమును మరోసారి నలిపి, ఈ డ్రామాను ఇండియా వెళ్ళాకైనా చూసుకోవచ్చు, కొంచెం నన్ను పట్టించుకో అంటూ తనని వెళ్ళకిలా తిప్పి మీదకు వాలాడు. అక్కడ మాత్రం నువ్వు చేస్తుందేంటి, అప్పటికేదో దూరంగా ఉన్నట్టు అంటున్న సమీర ఎద మీద డీప్ టాటూ వేశాడు. శాడిస్ట్ అని గట్టిగా అరిచి లేచి కూర్చోవడానికి ట్రై చేసిన తన ప్రయత్నం వృధా అయింది. వదలరా బాబు, 2 డేస్ నుండి తప్పించుకుంటున్నావు, ఇప్పుడు వదిలేదే లేదు అంటూ నడుముని వీణ మీటుతున్నట్టు మీటి సున్నితంగా పళ్ళని దించుతూ బైట్ చేస్తూ ఉంటే అలవాటైన సమీర పాప పెదవులు పెగలటం లేదు పాపం. రఫ్ టచ్కి అలవాటు పడ్డ తన శరీరాన్ని అతనికి వదిలేసి భర్త ప్రేమను అతను కరిగిస్తున్న అలజడిని ఇష్టంగా ఆస్వాదిస్తూ ప్రణయపు యుద్ధంలో లీనమైన సమయంలో ఒక్కసారిగా తెలుస్తున్న కడుపు నొప్పికి శౌర్య భుజాలు గట్టిగా పట్టుకుంది. ఏమైంది అని అడిగాడు వెనక్కి జరుగుతూ. నార్మల్ పెయిన్ అనుకొని అతన్ని వదలకుండా ఏం లేదు అన్నట్టు తలూపింది. పెయిన్ ఎక్కువ ఇచ్చాడని ఫీల్ అయిన శౌర్య తన రఫ్నెస్ని తగ్గిస్తూ ఉంటే నొప్పి కంట్రోల్లోకి వచ్చింది, కానీ సడన్గా అంత పెయిన్ ఎందుకు వచ్చింది అని ఆలోచించింది. డాక్టర్గా ఆలోచించిన తనకి కాబోయే అమ్మగా ఆ నొప్పి ఎందుకు తెలియకుంటే ఇంకాసేపు అతనిలో కరిగి అనీజీగా అనిపిస్తున్న ఫీలింగ్కి శౌర్య నుండి తప్పించుకొని పక్కకు తిరిగి పడుకుంది. అప్పటికే ఆర్జీని కాంటాక్ట్ అయ్యి 2 డేస్ అవ్వడం వల్ల మళ్ళీ తనకి కాల్ చేయాలని అనుకున్నాడు గగన్. అయితే సమీర శౌర్యతో ఉండడం ఏమాత్రం ఇష్టం లేదే గగన్. మళ్ళీ ఆర్జీకి ఫోన్ చేసి అడిగాడు వాళ్ళు ఎక్కడ ఉన్నది తెలిసిందా అని. ఎప్పటిలానే ఆర్జీ చెప్పినా తెలీదు అనే మాటను పట్టించుకోకుండా జానుకి ఫోన్ చేయి అన్నాడు. తనకెందుకు, షాకింగ్గా అడిగిన ఆద్య మాటకి చేసి నాకు కన్ఫర్మ్ చేయి, నీతో పాటు వాళ్ళకి కూడా తెలియదు అని, అప్పుడు నేను డిస్టర్బ్ చేయను అన్నాడు. 100 దేవుళ్లకు మొక్కుకుంది ఆద్య జాను ఫోన్ ఆన్సర్ చేయకూడదు అని. వెయిట్ అని చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటే నేను లైన్లో ఉంటాను, కాన్ఫరెన్స్ పెట్టు అన్నాడు. ఊహించని గగన్ అతి తెలివికి నీరసం ఆవహించింది ఆద్యలో. కావాలని అడిగింది ఎందుకు అని. నేను నిన్నే కాదు అసలు ఎవ్వరిని నమ్మను అని చెప్పి కాల్ చేయి అన్నాడు యాపిల్ని కసకసమని నవ్వులుతూ. శాడిస్ని లైవ్లో చూడడం, వాడితో కాంటాక్ట్ అయ్యే వరకు తెచ్చుకోవడం నాకు మాత్రమే చెందింది అని మనసులో అనుకుంటూ జానుకి ఫోన్ చేసింది. అప్పుడే పద్మతో మాట్లాడి శౌర్యతో మాట్లాడిన జాను బేబీ ఆది ఫోన్ చేసేసరికి ఆన్సర్ చేసింది హాయ్ అంటూ. హాయ్ జాను, హౌ ఆర్ యూ? బాగున్నాను, నువ్వు? అసలు ఫోన్ కూడా చేయలేదు, నన్ను చాలా మిస్ అవుతున్నావు అనుకున్నాను అని ఎగ్జైట్ అవుతూ. అయ్యాను జాను, కానీ కొత్తగా పెళ్ళైంది కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని కాల్ చేయలేదు అని ఆద్య అంటూ ఉంటే వాళ్ళ మాటలు వింటున్న గగన్ మాత్రం తల కొట్టుకున్నాడు. తెలిసి తెలిసి ఆడవాళ్ళ డ్వాక్రా మీటింగ్లో చేరడం అంటే ఇదే అన్నట్లు. కొన్ని మాటల తర్వాత గగన్ నుండి మెసేజ్ వచ్చింది. ఇప్పుడు నువ్వు అడగలేదు అంటే పెంట చేసి పడేస్తాను అని. తప్పుద్దా పాపకి అడిగింది. జాను, నీకు శౌర్య వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందా అని. అని అడ్రస్ చెప్పిన జాను ఉంటాను అని కట్ చేయబోతే ఆద్యకి మరో మెసేజ్ వచ్చింది, కాంటాక్ట్ అడుగు అని. అది కూడా అడిగిన తనకి మెసేజ్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది జాను. ఏదైతే జరగకూడదు అనుకుందో అదే జరిగేసరికి అసహనం చేరిపోయింది ఆద్యలో. జాను కాల్ కట్ చేయగానే అడిగాడు గగన్ ఏదో ఒకటి చెప్పి వాళ్ళని ఇండియా రప్పించు అని. ఓకే అని భయంగానే చెప్పి కాల్ కట్ చేసిన ఆద్యకి ఆ పని చేయాలి అంటే బుద్ధి వారిస్తుంది, ఇంకొక తప్పు చేసి పాప మూట కట్టుకోకు అని. గగన్ ఇస్తున్న ప్రెషర్కి భయంగా ఏం చేయాలో తెలియని అయోమయంలో కమల్కి ఫోన్ చేసింది, ఏదైనా ఐడియా ఇస్తాడని. నైట్ కూడా శౌర్యలో రొమాంటిక్ రాజా బయటకు రావడంతో సమీరకి నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాడు. అయితే ప్రతిసారి ఇష్టంగా అతనిలో కలిసిపోవడంలో ఆమెకి అబ్జెక్షన్స్ ఉండవు.
మధ్యాహ్నంలాగే ఇంటిమేట్ అవుతూ ఉన్నప్పుడు మళ్ళీ స్టొమక్ పెయిన్ వస్తూ ఉంటే శౌర్య వీపులో గోర్లు దించింది బలంగా. తల పైకెత్తి చూసిన శౌర్యకి గట్టిగా కళ్ళు మూసుకొని నొప్పిని ఆపుకుంటూ కనిపించింది సమీర. అంతకంతకు పెరుగుతున్న నొప్పికి ఒక్కసారిగా అరిచింది, అమ్మా అంటూ. శౌర్య వెంటనే దూరం జరిగి పక్కకు వచ్చి అడిగాడు, ఏమైంది సమీ అని కంగారుగా. పెయిన్ రా, తట్టుకోలేకపోతున్నాను అంది ఏడుపు వస్తూ ఉంటే కష్టంగా భరిస్తూ. ఎక్కడా అని అడిగాడు. లోయర్ అబ్డోమిన్, ప్లీజ్ డూ సంథింగ్. సడన్గా పెయిన్ ఏంటి సమీ, పద హాస్పిటల్కి వెళ్దాం, అసలే ఇక్కడికి చాలా దూరం అంటూ షర్ట్ వేసుకుంటూ సమీర కోసం బట్టలు తీసి ఇస్తూ ఉంటే వద్దని చెప్పి వాటర్ అడిగింది. తనకు వాటర్ పట్టించి డ్రైవర్కి కాల్ చేస్తూ ఉంటే వద్దని ఆపి తగ్గింది అంది. వెళ్దాం హాస్పిటల్కి, నీ విషయంలో రిస్క్ తీసుకోలేను అని చెప్పి వ్యాలెట్ కూడా తీసుకున్నాక అంది. ఓకే శౌర్య, కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని. షూరా తల నిమురుతూ ప్రేమగా అడిగాడు. నా పక్కనే ఉండు అని అతని చేతిని పట్టుకొని చెంప కింద పెట్టుకుంది. డిస్టర్బ్ చేయను, పడుకో అని చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టి పక్కనే కూర్చున్నాడు శౌర్య. ఇప్పుడు ఏం జరుగుతుంది? సమీర పెయిన్కి రీజన్ ఏమిటో ఎవరైనా గెస్ చేయగలరా? మరి ఆది పాప ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటి? జాను రిషిల ఫస్ట్ నైట్లో జాను రిషికి ఎలాంటి షాక్ ఇవ్వనుంది? అలానే వీళ్ళ పాస్ట్ కూడా ఫ్యూ ఎపిసోడ్స్లో స్టార్ట్ అవుతుంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.